మనము విష్ణు సహస్రనామాలని ఒక్కొక్కటిగా క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాము. వీ హ్యావ్ బీన్ లెర్నింగ్ విష్ణు సహస్రనామ నేమ్ బై నేమ్. టుడేస్ నేమ్ ఈజ్ 22nd నేమ్ ఆఫ్ లార్డ్ విష్ణు. శ్రీమాన్ శ్రీమాన్ శ్రీమాన్. ఈరోజు 22వ నామము శ్రీమాన్. మహావిష్ణు ఈజ్ శ్రీమాన్ యాజ్ గాడెస్ లక్ష్మి డ్వెల్స్ ఇన్ హిస్ హార్ట్. తన హృదయంలో లక్ష్మి ఉన్నందుకు మహావిష్ణువుకి శ్రీమాన్ అని పేరు వచ్చింది. వెన్ ద ఓషన్ ఆఫ్ మిల్క్ వాస్ చర్న్, మహాలక్ష్మి, ద ఎంబాడిమెంట్ ఆఫ్ ఆల్ వెల్త్ అండ్ ప్రాస్పారిటీ, ఎమర్జ్డ్ అండ్ పుట్ ద గార్లాండ్ దట్ షీ క్యారీడ్ అరౌండ్ ద నెక్ ఆఫ్ మహావిష్ణు. పాల సముద్రాన్ని మధించినప్పుడు శ్రీ మహాలక్ష్మి వచ్చి తను మహావిష్ణువుకి పూలమాలని మహావిష్ణు యొక్క మెడలో వేయడం వల్ల మహాలక్ష్మి విష్ణు యొక్క హృదయంలో స్థానాన్ని సంపాదించింది. కాబట్టి మహావిష్ణువు శ్రీమాన్. ద లార్డ్ గ్లాడ్లీ వెల్కమ్డ్ గాడెస్ లక్ష్మి అండ్ enshrined her in his own heart. A devotee will be blessed with all wealth, holy attributes and prosperity when he worships Mahavishnu, because goddess Lakshmi is part of the body of Mahavishnu. శ్రీ మహాలక్ష్మి మహావిష్ణువు యొక్క హృదయంలో ఉండడం వల్ల ఏ భక్తుడైనా మహావిష్ణువుని కొలిచినప్పుడు, పూజించినప్పుడు మహాలక్ష్మి తనకి వెల్త్ని, అంటే సంపదని, మరియు హోలీ అట్రిబ్యూట్స్, మంచి గుణగణాలని ఇస్తుంది. ఇన్ మెటీరియల్ లైఫ్, విష్ణు అండ్ లక్ష్మి షుడ్ బి సీన్ యాజ్ ది మోడల్. వాళ్ళిద్దరిని మనము ఈ యొక్క ప్రాపంచిక విషయాల్లో మంచిగా ఒక ఎగ్జాంపుల్ లాగా ఇన్ మ్యారిటల్ లైఫ్, మెటీరియల్ లైఫ్ కాదు, ఇన్ మ్యారిటల్ లైఫ్ విష్ణు అండ్ లక్ష్మి షుడ్ బి సీన్ యాజ్ ది మోడల్. మహావిష్ణువుని, లక్ష్మిని ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళిద్దరిని ఎగ్జాంపుల్ లాగా తీసుకోవాలి. ఇన్ ఆర్డర్ టు సబ్స్టాన్షియేట్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ వన్స్ వైఫ్ యాజ్ సహధర్మిణి, వన్ హూ షేర్స్ ద డ్యూటీస్ అండ్ వర్చ్యూస్, మహావిష్ణు enshrined లక్ష్మి ఇన్ హిజ్ ఓన్ బాడీ. ఇప్పుడు భర్త ఎలా ఉండాలి అనేటువంటిది ఇక్కడ మహావిష్ణువు తానే చూపిస్తున్నాడు. హృదయంలో స్థానమిచ్చి, ఆ తర్వాత బాధ్యత లోపల ఒక షేర్ ఇచ్చి, బాధ్యతలు ఇద్దరు స్వీకరిస్తూ, ఆ తర్వాత దాని నుంచి వచ్చినటువంటి ఒక వర్చ్యూస్ ఏదైతే బ్లెస్సింగ్స్ ఉన్నాయో అవి ఇద్దరు షేర్ చేసుకోవాలి అనేటువంటిది మహావిష్ణువు ఎగ్జాంపుల్ లాగా చెప్పాడు. హీ ఆల్సో డిజైర్డ్ టు హ్యావ్ ద నేమ్ ఆఫ్ లక్ష్మి ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ నేమ్. Names like Lakshmi Narayana, Srinivasan, Lakshmi Narasimhan bear testimony to this. ఆయన పేరు లోపల కూడా తన యొక్క భార్య పేరు ముందొచ్చేలాగా విష్ణువు ఈ నామాలని పొందాడు. లక్ష్మీనారాయణుడు అని, శ్రీనివాసుడు అని, లక్ష్మీ నారసింహుడు అని వచ్చాడు. ఇట్ ఈజ్ ఏ వైష్ణవైట్ సిస్టమ్ టు ప్రీఫిక్స్ శ్రీ టు ద నేమ్స్ ఆఫ్ మెన్. ఇప్పుడు వైష్ణవ సిస్టమ్ లోపల ఎవరినైనా పిలవాలి అనేసి ఉంటే మొదట శ్రీ అని పదాన్ని యాడ్ చేస్తారనమాట. దిస్ ఈజ్ టు ఇండికేట్ ద ప్రెజెన్స్ ఆఫ్ లక్ష్మి. అది ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి యొక్క లక్ష్మిని మనము గుర్తు తెచ్చుకోవడం కానీ, వాళ్ళకి ఆ యాట్రిబ్యూట్ ఇవ్వడం కానీ అనేటువంటిది. The presence of Lakshmi in the body of the Lord also points to the fact that the most important wealth is the purity of the mind. మహావిష్ణువు దగ్గర లక్ష్మి ఎందుకుంది అంటే తనకు ప్యూర్ మైండ్ ఉంది. ప్యూర్ మైండ్ ఉండడం వల్ల లక్ష్మి శ్రీ మహావిష్ణువుతో ఉంది. అలాగే మనుషుల లోపల కూడా శ్రీ అని ఎందుకు అంటూ ఉంటారు ఈ వైష్ణవులు అంటే, ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఉంటుంది నీకు, కాబట్టి నీతో లక్ష్మి ఉంది అనేటువంటిది జ్ఞప్తికి తెచ్చుకోవడానికి శ్రీ అనేటువంటి ఒక పదాన్ని యాడ్ చేస్తారు. లార్డ్ శివ మేడ్ పార్వతి బికమ్ 1/2 ఆఫ్ హిస్ బాడీ టు బికమ్ అర్ధనారీశ్వరం. అలాగే శివుడు కూడా పార్వతికి, తన భార్య అయిన పార్వతికి సగం శరీరం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అర్ధ మీన్స్ ఆఫ్, నారీ మీన్స్ ఉమెన్. లార్డ్ బ్రహ్మ మేడ్ సరస్వతి సిట్ ఆన్ హిజ్ ల్యాప్. బ్రహ్మదేవుడు సరస్వతి అయిన తన భార్య అయిన సరస్వతిని తన యొక్క ల్యాప్లో కూర్చోబెట్టుకున్నాడు. ఆల్ దీస్ పాయింట్ టు ద హానరబుల్ పొజిషన్ గివెన్ టు ఉమెన్ ఇన్ ద ఇండియన్ కల్చర్. మన యొక్క భారతీయ సంస్కృతి లోపల
భార్యకి భర్త ఇచ్చేటువంటి యొక్క ప్రాముఖ్యతని ప్రాధాన్యతని ఇక్కడ క్లియర్గా మన దేవుళ్ళు త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఎగ్జాంపుల్స్ తోటి మన యొక్క కల్చర్లో ఇమిడిపోయి ఉంది అది. ఇన్ అవర్ ఏన్షియంట్ కల్చర్ ఉమెన్ హ్యాడ్ బీన్ గివెన్ ఈక్వల్ స్టేటస్ విత్ మ్యాన్ ఇఫ్ నాట్ అబోవ్ హిమ్. అంటే మన యొక్క ఏన్షియంట్ కల్చర్ సనాతన ధర్మము ఏం చేస్తుంది అంటేనే భార్యాభర్తలు ఇద్దరు సమానం అనేటువంటిది. ఒక స్త్రీకి పురుషునికి ఎంత విలువ ఇస్తున్నారో అంత, ఒకవేళ ఎక్కువ కాకపోయినా అంత అయితే ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. బై యాడింగ్ ద వైఫ్స్ నేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ ఓన్ నేమ్, మహావిష్ణు షోడ్ ద వరల్డ్ ద ఇంపార్టెన్స్ గివెన్ టు ఉమెన్. ఆ రకంగా భార్య పేరు తన పేరు కంటే ముందు వచ్చేలాగా శ్రీ మహావిష్ణువు ఎగ్జాంపుల్ ఇవ్వడం వలన మనకు ఈ యొక్క ప్రపంచానికి సనాతన ధర్మం ఏం చెప్తుందంటే భార్యకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటిది శ్రీ మహావిష్ణువు చెప్పాడనేటువంటి తెలుస్తుంది. మహావిష్ణువు బికేమ్ శ్రీమాన్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ లక్ష్మి. లక్ష్మి మహావిష్ణువుతో ఉండడం వలననే శ్రీమాన్ అనే పేరుని పొందాడు. ఈరోజు నామము శ్రీమాన్, శ్రీమాన్, శ్రీమాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో కంప్లీట్లీ. Please subscribe and share with the people who have been reciting Vishnu Sahasranama Stotra so that they benefit. Once they benefit, a portion of that benefit will be passed on to you as Punyaphala. So, మీరందరూ అందరికీ షేర్ చేయగలరు ఈ యొక్క వీడియోని ఎవరైతే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేస్తున్నారో వారందరికీ. ఎందుకంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఒక పుణ్యఫలాన్ని ఇస్తే దాని యొక్క అర్థాలు తెలుసుకుని పారాయణం చేయడం వల్ల అత్యధిక పుణ్యం వస్తుంది. వాళ్ళకు అత్యధిక పుణ్యం వచ్చినప్పుడు దాని లోపల నుంచి ఒక షేర్, ఏదైనా మంచి పని మనం చేసామనుకోండి, దానికి ఇనిషియేషన్ ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా ఎప్పుడూ ఒక పుణ్యఫలం షేర్ వెళ్తుంది. కాబట్టి మీరందరూ దీన్ని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తున్న వాళ్ళకి షేర్ చేయగలరని ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. హ్యాపీ డే టు యూ ఆల్.